126వ కీర్తన 3వ వచనములో యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని. అనేకమైన గొప్ప కార్యములు యెహోవా దేవుడు చేసి ఉన్నాడు. దానిలో ప్రత్యేకమైనటువంటి గొప్ప కార్యం ఏది అంటే ఆయన యోహాను 3:16లో చెప్పినట్టు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు ఆయనని మనకు అనుగ్రహించడమే. ఏకైక కుమారుడైన దేవుణ్ణి ఆయన మనకి అనుగ్రహించడమే గొప్ప కార్యము. ఆయన ఏంటి, తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి అనంటే, మీరు కొలస్సి 1:15లో చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే ఈయన. ఆయనలో నుంచి వచ్చినటువంటి యోహాను 1:18 ఎవడుని ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరిని? యెహోవా దేవుణ్ణి బయలుపరచను. యెహోవా దేవుని రొమ్ములోనున్నాడంట. రొమ్ములో ఏముంటుంది అంటే, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా అంటాం కదా, ఆ ప్రేమ. అదే ప్రేమ స్వరూపి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయనలో నుంచి ఆయనను బయలుపరిచిన అదృశ్య దేవుడు మనకు కనబడలేదు ఎప్పుడు కూడా. కొలస్సి 1:15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఎవరు? దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏంటిది అనంటే, అందరూ కూడా ఇశ్రాయేలీలకే దేవుడు అని అంటున్నాడు. కాదు, ఇది ఒక గొప్ప మర్మం. ఏంటిదంటే ఎఫెసీ 3:6లో ఈ మర్మమేదనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారని అనున్నదియే ఈ యొక్క మర్మం. అంటే అన్య జనులకు కూడా దేవుడే ఈయననే దేవుడై ఉన్నాడని తెలుస్తుంది. సర్వ సృష్టికి ఈయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆది ఆయననే, అంతము ఆయననే. ఇది ఒక గొప్ప కార్యము. దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చేసిన బలియాగము, శిలువ బలియాగము గొప్ప కార్యము. ఈ గొప్ప కార్యంలో మనమందరం, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని ఉంటే, అంటే ఆయన రక్తం దగ్గరకు వచ్చి ఆయనను విశ్వసిస్తే అందరం కూడా మనం పరలోక రాజ్యం చేరాలనే ఆశే ఆయన చేసిన ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యం. ఇదే మహాకార్యము, గొప్ప కార్యం, గొప్ప యజ్ఞము ఇది. దీని యొద్దకు వస్తే అందరం మనం పరలోక రాజ్యము చేరాలి. ఎవరో కొందరు చేరాలని